లాస్ట్ క్లాసులో వచ్చేసి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా తీసుకుంటే ఏడవ యూనిట్ వచ్చేసి భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం మరియు వాటి విధుల గురించి టాపిక్ పొందపరచడం జరిగింది. ఇందులో వచ్చేసి మనము గతంలో వచ్చేసి కార్యనిర్వాహక శాఖ గురించి, అదేవిధంగా శాసనశాఖ గురించి, అదేవిధంగా న్యాయశాఖ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్లాసులో వచ్చేసి శాసనసభ యొక్క రకాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకటి ఏకసభ విధానమా, రెండోది ద్విసభ విధానమా, ఏకసభ విధానమా, ద్విసభ విధానమా అనే అంశాల గురించి కూడా ఈరోజు వచ్చేసి చర్చించడం జరుగుతుంది. అయితే మనకు వచ్చేసి 1853 చార్టర్ చట్టం ప్రకారంగా తీసుకుంటే కేంద్రంలో మొదటిసారిగా శాసనశాఖను ఏర్పాటు చేశారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారంగా రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అయిన శాసనశాఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం, దాన్నే కౌన్సిల్ చట్టం అంటారు, దాన్నే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం కూడా అంటారు. ఈ చట్టం ప్రకారంగా కేంద్రంలో మొదటిసారిగా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. ద్విసభ అంటే రెండు సభలు కలిగి ఉంటాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా కేంద్రంలో ప్రవేశపెట్టిన ద్విసభ విధానాన్ని కొనసాగిస్తూ సభలలోని సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది, కానీ రద్దు చేయలేదు. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా రాష్ట్రాలలో కూడా ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టినాము. అప్పటికే 11 రాష్ట్రాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాల యొక్క రాష్ట్రాలు వచ్చేసి 11 రాష్ట్రాలలో 6 వచ్చేసి అస్సాం, బెంగాల్, బీహార్, 4 యునైటెడ్ ప్రావిన్స్, 5 బాంబే, 6 మెద్రాస్. అంటే 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలందు ద్విసభ విధానం కలిగి ఉంది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా. ప్రస్తుతం వచ్చేసి 28 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 28 రాష్ట్రాలలో ఏకసభ విధానం కలిగిన రాష్ట్రాలు వచ్చేసి 22 కలిగి ఉన్నాయి. ద్విసభ విధానం కలిగిన రాష్ట్రాలు వచ్చేసి 6 కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 6 వచ్చేసి 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 బీహార్, 5 ఆంధ్రప్రదేశ్, 6 తెలంగాణ. 100, 78, 75, 58, 40. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఏకసభ విధానం అంటే
కలిగిన రాష్ట్రాలు వచ్చేసి 22 కలిగి ఉన్నాయి. ద్విసభ విధానం కలిగిన రాష్ట్రాలు వచ్చేసి 6 కలిగి ఉన్నాయి. వీటి సభల గురించి కూడా మనం చర్చించుకోవాలి. నెక్స్ట్ హైకోర్టు గురించి చెప్తాను. 1861 కౌన్సిల్ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా 1862 సంవత్సరంలో కలకత్తా, బాంబాయి, మెద్రాస్ ఇక్కడ హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1866 సంవత్సరంలో అలహాబాదులో ఏర్పాటు చేశారు. అలహాబాదు హైకోర్టు ఏర్పాటు చేశారు. అతి పురాతన హైకోర్టు వచ్చేసి అలహాబాద్ హైకోర్టు. 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత వచ్చేసి 1966 సంవత్సరంలో ఢిల్లీలో కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ ఢిల్లీలో కూడా హైకోర్టును ఏర్పాటు చేసినాం. అది నెమ్మదిగా వచ్చేసి 2000 సంవత్సరం నాటికి మరో 3 హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఛత్తీస్గఢ్, రెండోది ఉత్తరాంచల్, మూడవది జార్ఖండ్. ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 2000 సంవత్సరం నాటికి తీసుకుంటే ఈ 18 హైకోర్టులే కలిగి ఉన్నాయి. 18 హైకోర్టులే కలిగి ఉన్నాయి. ఎప్పటికీ 2000 సంవత్సరం నాటికి. 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలను విభజించినాం కాబట్టి ఆ రాష్ట్రాలలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసినామంటే 18 ప్లస్ ఒక 3 ఎన్ని వచ్చినాయి? 21 హైకోర్టు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ 2013 సంవత్సరంలో మరో 3 హైకోర్టులు వచ్చినాయి. ఒకటి వచ్చేసి మేఘాలయ, రెండోది త్రిపుర, మూడవది మణిపూర్. ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా హైకోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళా మరొక 3 ఏర్పాటు చేసినామంటే 24 వచ్చినాయి. 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేసినామంటే +1 మొత్తం వచ్చేసి 20. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు కలిగి ఉన్నాయి? అంటే ప్రస్తుతం వచ్చేసి 25 హైకోర్టులు కలిగి ఉన్నాయి. 25 హైకోర్టులు కలిగి ఉన్నాయి. అయితే ఎన్ని రాష్ట్రాలకు హైకోర్టు లేవు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు లేవు అంటే ప్రస్తుతం వచ్చేసి 28 రాష్ట్రాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. 28 రాష్ట్రాలలో వచ్చేసి కేవలం వచ్చేసి 24 రాష్ట్రాలకే హైకోర్టు ఉన్నాయి. 24 రాష్ట్రాలకు హైకోర్టు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఒకటి ఢిల్లీలో ఏర్పాటు చేసినాం. లేటెస్ట్గా వచ్చేసి జమ్మూ మరియు కాశ్మీర్ కూడా ఆల్రెడీగా హైకోర్టు ఉంది. అది కేంద్రపాలిత ప్రాంతం కొనసాగుతుంది. అంటే ఎన్ని రాష్ట్రాలకు హైకోర్టు లేదంటే 4 రాష్ట్రాలకు. 4 రాష్ట్రాలు ఏంటి అంటే 4 రాష్ట్రాలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అదేవిధంగా మిజోరం, అదేవిధంగా గోవా. ఈ 4 రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా హైకోర్టు లేవు. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఒకటి చండీగఢ్, అదేవిధంగా లడఖ్, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అదేవిధంగా లక్షద్వీపులు, అదేవిధంగా పుదుచ్చేరి, అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు. ఇవి 6 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ప్రత్యేకంగా హైకోర్టు లేవు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు కలిగి ఉన్నాయట? 25. 25లో 24 రాష్ట్రాలకు ఉంటాయి, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంటాయి. అంటే ఒకవేళ బై ఛాన్స్గా వచ్చేసి
హైకోర్టు వచ్చేసి మనకు వచ్చేసి ఏ భాగంలో ఉంది? 6వ భాగంలోని 214 అధికరణం నుండి 231 వరకు తెలియజేస్తాయి. 214 అధికరణ, 241, 230 అధికరణ, 230 అధికరణ, 231 అధికరణ. క్రాస్ కుండపోతు 214 అంటే రాష్ట్రం అని అర్థం. 241 అంటే కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. 230 అంటే కేంద్ర పాలిత ప్రాంతం. 231 వచ్చేసి రాష్ట్రం అని అర్థం. ఏం చెప్తున్నాం అంటే 214 అధికరణ ప్రకారం రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు గురించి తెలియజేస్తుందంటే అక్కడ ఆ రాష్ట్రాలలో హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఎవరుకుంటుంది? పార్లమెంటుకే ఉంటుంది అని చెప్పేసి 214 అధికరణ ప్రకారం ఉంటుంది. 214 అధికరణ ప్రకారం ఎన్ని రాష్ట్రాలలో హైకోర్టు కలిగి ఉన్నాయి? 214 అధికరణ ప్రకారం ఎన్ని రాష్ట్రాలలో హైకోర్టు కలిగి ఉన్నాయంట? 24 రాష్ట్రాలకి హైకోర్టులు కలిగి ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలకు లేవంటే 4 రాష్ట్రాలకు హైకోర్టు లేవు. 4 రాష్ట్రాలకు హైకోర్టు లేవు కాబట్టి వాటి సమస్యకు పరిష్కార మార్గమే చూపింది రాజ్యాంగము. 231 అధికరణ ప్రకారం ఏ రాష్ట్రాలకైతే ప్రత్యేకంగా హైకోర్టు లేవో ఆ రాష్ట్రాలకు హైకోర్టు లేదు కాబట్టి అది ఏ హైకోర్టు పరిధి కిందికి పోతుందని పార్లమెంటే నిర్ణయిస్తుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు లేదు కాబట్టి, నాగాలాండ్ రాష్ట్రానికి హైకోర్టు లేదు కాబట్టి, మిజోరం రాష్ట్రానికి హైకోర్టు లేదు కాబట్టి, గోవా రాష్ట్రానికి హైకోర్టు లేదు. ఈ 4 రాష్ట్రాలకు హైకోర్టు లేదు. 231 అధికరణ ప్రకారం ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టు లేదు కాబట్టి అవి ఏ హైకోర్టు పరిధి కిందకి పోతుందని చెప్తుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం ఈ మూడు వచ్చేసి గౌహతి హైకోర్టు పరిధి కిందకి పోతుంది. గౌహతి హైకోర్టు పరిధి కిందకి పోతుంది. గోవా వచ్చేసి ఏ హైకోర్టు వచ్చేసి బాంబై. గోవా వచ్చేసి బాంబై హైకోర్టు పరిధి కిందకి పోతుంది అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. 231 అధికరణ ప్రకారం ఏ రాష్ట్రాలు ప్రత్యేక హైకోర్టు లేదో అవి వచ్చేసి ఏ రాష్ట్ర పరిధి కింద పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 241 అధికరణ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు చెప్పేసి ఢిల్లీలో ఏర్పాటు చేసినాం. జమ్మూ కాశ్మీర్కు స్వతంత్రం సంపాదించే కాలం నాటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉంది. అయితే 2019 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పునర్విభజన చేయడం జరిగింది. 370 అధికరణను రద్దు చేయడం జరిగింది. అది 2019 అక్టోబర్ 31 తేదీ నుండి అమలుకు రావడం జరిగింది. దానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అది వచ్చేసి 2021 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అనే 2 పేర్లతో ఏర్పాటు చేసింది ఒక ప్రత్యేక హైకోర్టు ఉంది. ఆ పేరుతో అది లడఖ్ హైకోర్టు అనేది ఏ హైకోర్టు పరిధి కింద పోతుందంటే జమ్మూ కాశ్మీర్. ఇలాంటి అధికరణ వచ్చేసి 230 అధికరణ. అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టు లేదో లేని హైకోర్టు వచ్చేసి లేని కేంద్రపాలిత ప్రాంతం యొక్క హైకోర్టు అనేది ఏ హైకోర్టు పరిధి కింద పోతుందని చెప్పేసి పార్లమెంటే నిర్ణయిస్తుంది. కాబట్టి లడఖ్ ఆ ప్రాంతానికి హైకోర్టు లేదు కాబట్టి అది జమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిధి కిందకే పోతుంది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి ఏ హైకోర్టు పరిధి కింద పోతుంది అంటే కలకత్తా హైకోర్టు పరిధి కిందకి పోతుంది. లక్షద్వీపులు వచ్చేసి కేరళ. పుదుచ్చేరి వచ్చేసి మెద్రాస్ హైకోర్టు. దాదర్ నగర్ హవేలీ డామన్ డైవ్ వచ్చేసి బాంబే హైకోర్టు పరిధి కిందకి పోతుంది. అంటే ఇలా 230 అధికరణ ప్రకారం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా హైకోర్టు లేదంటే 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా హైకోర్టు లేదు. 231 అధికరణ ప్రకారం ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా హైకోర్టు లేదంటే 4 రాష్ట్రాలకు హైకోర్టు లేదు అని చెప్పేసి వీటి సమస్యకు పరిష్కార మార్గమే రాజ్యాంగమే చూపించింది. ఇది ఇలా బేస్ చేసుకొని అధికరణ అనేది తర్వాత నేర్చుకోవాలి కానీ కాన్సెప్టే నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది మనకు వచ్చేసి 7th యూనిట్ అనేది వచ్చేసి భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం. వాటి విధులలో చూసుకుంటే ఈ యొక్క కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ గురించి చెప్పిన వాటి అధికారాలు, వాటి ఎక్కడ భాగాలు ఉన్నాయి, వాటి అన్నిటి గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా శాసనసభ యొక్క రకాలు ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్యనిర్వహణ శాఖ విధులు ఏంటి, శాసనశాఖ విధులు ఏంటి, న్యాయశాఖ విధులు ఏంటి, న్యాయశాఖ విధులలో భాగంగా తీసుకుంటే న్యాయ సమీక్ష, అదేవిధంగా
క్రియాశీలత పాత్ర గురించి ఉంది. అతి క్రియాశీలత పాత్ర గురించి రాయడం లేదు ఇక్కడ సిలబస్లో. ఒకవేళ బై ఛాన్స్గా మనం చెప్తాము, క్లాసులో ప్రత్యేకంగా చెప్తాము. ఇవి 7వ యూనిట్కి సంబంధించిన అంశాలు. ఓకే.